వెళ్తున్నారు? ఈ ఊరిలో ఎక్కడైనా ఉండండి, కానీ ఆ పాడుబడిన బంగళాకి వెళ్ళొద్దు అంటారు. ఆ మాటకి ఇద్దరికీ భయం వేస్తుంది. కానీ తప్పదుగా అని కనకయ్య, అంజమ్మ ఆ ఇంటికి వెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు ఇంటి దెయ్యం. ఒక ఊరిలో కనకయ్య, అంజమ్మ అనే దంపతులు జీవిస్తూ ఉండేవారు. వారికి 2 పిల్లలు, ఒక అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు చాలా చిచ్చర పిడుగులు. అంటే మీకు తెలుసుగా, గొడవ బాబోయ్ గొడవ బాగా చేసి కనకయ్య, అంజమ్మ దంపతులను బాగా ఇసిగిస్తూ ఉండేవారు. కానీ తప్పదుగా, తల్లిదండ్రులకు భరిస్తూ ఉండేవారు. ఒకరోజు పిల్లలు బాగా గొడవ చేస్తుంటే వాళ్ళ అమ్మ మిమ్మల్ని దెయ్యంకు పట్టిస్తా అని బెదిరించింది. పిల్లలు వెంటనే దెయ్యమా, మాకు భయం అమ్మా అని చెప్పిన మాట వింటూ ఉండేవారు. కానీ ఒకరోజు అంజమ్మ కొడుకు, నాకు ఒకసారి దయ్యం చూపించవా అని అడిగాడు వాళ్ళ అమ్మని. అంజమ్మకి ఏమీ అర్థం కాలేదు. ఏంటిరా, దయ్యం అంటే భయం లేదా అని అడిగింది. అనే నిమిషం కొంచెం సేపు ఆగాడు. కాదు, నాకు ఒకసారి చూడాలని ఉంది అని అదే పదిగా ఇంకా రోజు నాకు దయ్యం చూపించు అని ఇంకా గొడవ మొదలుపెట్టాడు అంజమ్మ కొడుకు. ఇలా ఉండగా కనకయ్యకి ఉద్యోగం రీత్యా భైరవకోన అనే ఊరికి బదిలీ జరిగింది. ఈ విషయం కనకయ్య అంజమ్మకు చెబుతాడు. అంజమ్మ, తప్పదుగా, వెళ్ళాలిగా, మీకు ఎప్పుడు బదిలీనేగా జరిగేది అని అంటుంది విసుగ్గా. మరి ఏ ఊరికి వెళ్ళాలి అని అడుగుతుంది అంజమ్మ. కనకయ్య భైరవకోన అంటాడు. అంజమ్మకి వెంటనే అదేం ఊరు, వింటేనే భయంగా ఉంది అని అంటుంది. అలా మరుసటి రోజు భైరవకోనకి బయలుదేరతారు. కొంతసేపటికి ఊరికి కూడా చేరతారు. వాళ్ళకి భైరవకోన ఊరంతా తిరిగినా ఎక్కడ ఇల్లు అద్దెకు దొరకదు. బాగా విసుగ్గా ఉంటారు కనకయ్య, అంజమ్మ. అంజమ్మ కోపంతో, భలే ఊరికి వచ్చాం, దెయ్యాల ఊరు, ఈ దెయ్యాల ఊరులా ఉంది, ఇక ఇల్లు కూడా సరిగా లేదు మనకి, ఇంకా ఇల్లేం దొరుకుతుంది అని కనకయ్యని అరుస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. అప్పుడు అంజమ్మ పిల్లలతో, మీరు ఇలానే గొడవ చేస్తే దెయ్యంకు పట్టిస్తా, అసలే దెయ్యాల ఊరు వచ్చాం, భైరవకోన అంటుంది పిల్లలతో భయంగా. అప్పుడు పిల్లలు కొంచెం భయపడతారు. పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, భైరవకోన అంట, ఇక్కడ దెయ్యాలు ఉంటాయంట, నీకు దెయ్యం ఏమైనా కనపడితే నాకు చెప్పు అని పిల్లలిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. కనకయ్య అంజమ్మకి ఇల్లు దొరకక ఆలోచిస్తూ ఉంటే దూరంగా ఒక ఇల్లు కనపడుతుంది. సరేలే, అక్కడ ఉందాం అని వెళ్తున్నారు. దారిలో ఒకరు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరిలో ఎక్కడైనా ఉండండి, కానీ ఆ పాడుబడిన బంగళాకి వెళ్ళొద్దు అంటారు. ఆ మాటకి ఇద్దరికీ భయం వేస్తుంది. కానీ తప్పదుగా అని కనకయ్య, అంజమ్మ ఆ ఇంటికి వెళ్తారు. అది బాగా పాడుబడి బాగా బూజు పట్టి చీకటిగా ఉంటుంది. పిల్లలకి భయం వేస్తుంది. ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఇదే సందని అంజమ్మ, మీరు చక్కగా గొడవ చేయకుండా ఉండి బాగా చదువుకోవాలి, లేకుంటే చూసారుగా, ఈ ఇంటిలో దెయ్యం ఉంది, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాము అని పిల్లల్ని భయపడుతుంది. అమ్మ, మేము చక్కగా ఉంటాం, గొడవ చెయ్యం అని ఆ పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మతో చెప్తారు. కొంతసేపటికి కనకయ్య, అంజమ్మ ఇంటిలో అడుగు పెడతారు. పెట్టగానే భయంకరంగా శబ్దాలు చేసుకుంటూ దెయ్యం వచ్చి, మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎంత ధైర్యం, ఎవరు ఇంతవరకు రాలేదు ఈ ఇంటికి, ఇది నా ఇల్లు అని కనకయ్య అంజమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరికి ఎవరా అని బాగా భయం వేస్తుంది. చూస్తే దెయ్యం. అందరూ వణికిపోతూ ఉంటారు. ఇంకా పిల్లలు బాగా ఏడుస్తారు. కానీ ఏదో విధంగా అంజమ్మ ధైర్యం చేసుకొని, మాకు ఇల్లు ఎక్కడా దొరకలేదు, అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్తుంది. కానీ దెయ్యం, మీరు ఈ ఇంటికి రాకూడదు, ఇది నా ఇల్లు, మీరు వెళ్ళిపోండి అని బాగా గద్దిస్తుంది. అంజమ్మకి కొంచెం భయం వేస్తుంది.
కానీ అంజమ్మ మొండికి తిరిగి మాకు ఇల్లు ఎక్కడా దొరకట్లేదు, కాబట్టి మేము ఇంటిలోనే ఉంటాం అని మొండిగా దెయ్యానికి ఎదురు తిరుగుతుంది. అప్పుడు దెయ్యానికి ఏం చేయాలో తెలియక అంజమ్మతో నాకు కొన్ని షరతులు ఉన్నాయి, ఆ షరతులు పాటిస్తేనే నేను ఇంటిలో ఉండనిస్తా అని చెబుతుంది. అప్పుడు అంజమ్మ సరే ఆ షరతులు చెప్పు అని దెయ్యంతో చెప్తుంది. మొదటి షరతు, నా ఇల్లు శుభ్రం చేయవద్దు, బూజు దులపటం కానీ శుభ్రం చేయటం కానీ ఏమీ చేయవద్దు అని అంటుంది. రెండవ షరతు, ఇంట్లో అంట్లు తోమవద్దు, నాకు భోజనం బాగా వండి పెట్టాలి, ప్రతిరోజు నాకు భోజనం వండి పెట్టాలి అని చెబుతుంది. తర్వాత మూడవది, అస్సలు గొడవ ఉండకూడదు, నాకు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండటం అలవాటు అని చెప్పి ఈ 3 షరతులు కనుక మీరు పాటించకపోతే మీరు ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలి అని చెబుతుంది. కొంతసేపు దాకా అంజమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. దెయ్యం ఈ 3 షరతులు ఒప్పుకోరు కాబట్టే నేను పెట్టాను, ఇంకా అంజమ్మ కనకయ్య నా ఇంటి నుండి వెళ్ళిపోతారు అనుకుంటుంది ఆ దెయ్యం. కానీ అంజమ్మ ఓస్ ఇంతేనా, ఈ షరతులన్నీ నాకు ఇష్టమే, ఇవన్నీ నేను పాటిస్తాను అని చెప్తుంది. అసలు కనకయ్యకి ఏమీ అర్థం కాక అంతే చూస్తూ ఉంటాడు. ఇలా జరిగిన తర్వాత మరుసటి రోజు దెయ్యంకి భోజనం వండి పెట్టాలి కదా, కాబట్టి దానిలో బూజు బొద్దింక అన్ని రకాలు వేసి వండి పెడుతుంది. అప్పుడు ఆ దెయ్యం ఆ భోజనం పెట్టగానే అవన్నీ చూసి ఛీ ఏంటి ఇవన్నీ నాకు ఇలా వండి పెట్టావు అని అంజమ్మను అరుస్తుంది. మరి ఇల్లు ఇలా బూజు పట్టి ఉంటే ఇవన్నీ పడతాయి కదా, నా తప్పు కాదు ఇదంతా అని చెబుతుంది. అప్పుడు దెయ్యంకి ఏం చేయాలో తెలియక సరే అయితే ఇల్లు శుభ్రం చెయ్యి, ఇల్లు శుభ్రం చేసి నాకు బాగా వండి పెట్టు అని చెప్తుంది. అమ్మయ్య అనుకుంటుంది అంజమ్మ, ఇల్లంతా శుభ్రం బాగా చేసుకుంటుంది. కానీ సామాన్ ఏమి కడగకూడదని చెప్పింది కదా దెయ్యం, ఇప్పుడు ఎలా అనుకుంటుంది. ఆ చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఆ సామాన్లో వేసి బాగా మురగపెట్టి మళ్ళీ మరుసటి రోజు దెయ్యానికి అన్నం వండుతుంది. అది బాగా కంపు కొడుతూ భయంకరంగా ఉంటుంది. అప్పుడు దెయ్యానికి భోజనం పెడుతుంది. అప్పుడు ఆ వాసన తట్టుకోలేక దెయ్యం ఏంటి ఈ భోజనం అని అంటుంది. అప్పుడు మరి నువ్వు సామాను కడగకూడదని చెప్పావు కదా, అప్పుడు ఇలానే వాసన వస్తుంది అని అంటుంది అంజమ్మ. ఏం చేయాలో తెలియక దెయ్యంకి సరే అలా అయితే సామాను కూడా కడిగి బూజంతా దులిపి శుభ్రంగా నాకు వండి పెట్టు అని దెయ్యం చెప్తుంది. అప్పుడు అంజమ్మ ఆనందంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని సామానన్నీ కడుక్కొని బాగా వండుకొని దెయ్యంకి వండి పెడుతుంది. అప్పుడు అంజమ్మ అనుకుంటుంది, అనుకోకుండా 2 షరతులు దెయ్యమే తప్పింది, నాకైతే ఇబ్బంది లేదు అనుకుంటుంది. తర్వాత కొంతసేపటికి పిల్లలిద్దరూ బాగా గొడవ చేస్తూ ఉంటారు. దెయ్యంకి శబ్దం అంటే పడదు. ఆ శబ్దానికి దెయ్యంకి బాగా తలనొప్పి వచ్చి తట్టుకోలేక బాగా జ్వరం వస్తుంది. పిల్లల గొడవకి నాకు జ్వరం వచ్చింది, నువ్వు షరతు తప్పావు అంటుంది. కానీ అంజమ్మది అది గొడవ కాదు. దెయ్యం ఒకసారి చూడు, పిల్లల నవ్వులు, వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు, నువ్వు ఒక్కసారి వాళ్ళతో ఉండు, వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ ఉండు, వాళ్ళతో చక్కగా మాట్లాడు, అప్పుడు నీకు అది గొడవలాగా అనిపించదు అని అంజమ్మ చెబుతుంది. దానికి దెయ్యంకి ఏమీ అర్థం కాక సరేనని పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు ఆడుతూ ఉంటుంటే చూసి నవ్వుతూ ఉంటుంది. దానికి ఉన్న తలనొప్పి జ్వరం కాస్త తగ్గిపోతుంది. ఇలా రోజు దెయ్యం పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. అనుకోకుండా దెయ్యంకి ఇలా అనిపిస్తుంది, నేను అంజమ్మకి 3 షరతులు పెట్టాను, కానీ ఆ 3 షరతులు నేనే తప్పాను. అంజమ్మ చాలా మంచిది కాబట్టి నా ఇల్లు నాకు చాలా ఇష్టం, కానీ ఇలాంటి వాళ్ళకి అప్పచెప్తే నా ఇల్లు బాగా చూసుకుంటారు, ఇక నేను ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతాను అనుకొని అంజమ్మకి కనకయ్యకి ఇల్లు అప్పచెప్పి దెయ్యం వెళ్ళిపోతుంది. ఇది కథ. ఇందులో నీతి ఏంటంటే జ్ఞానం ఉంటే ఏ పనినైనా సులువుగా చేసుకోవచ్చు, ఇంకా ధైర్యంగా ఉండి ఏ పనినైనా బలంగా మార్చుకొని అంజమ్మలాగా మొండిగా ఉండి కూడా పనిలో ఫలితం సాధించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి మంచి కథలు మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.